అన్న నమస్తే అన్న. నమస్తే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి పరిపాలన ఎలా ఉందన్న? కూటమి పరిపాలన బాగానే ఉంది, బాగానే ఉంటుంది కూడా. బట్ ఇట్స్ బిట్టర్. ఎందుకంటే గతంలో ఏంటంటే కేవలం పేద ప్రజలకు డబ్బులు పంపకాలు అలాంటివి జరిగినాయి. ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ప్రజలకు కావాల్సిన ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు, గ్రామ స్థాయిలో డెవలప్మెంట్, రోడ్లు, సీసీ రోడ్లు, నిరంతర కరెంటు సరఫరా, తాగునీటి వసతి, అలాంటి పనులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. గతంలో ఏంటంటే అది లేకుంటే కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఏంటంటే మేమే ఇంకా 20 years ఉంటామా దాంట్లో వాళ్ళు జగనన్న ఏదంటే పవన్ కళ్యాణ్ మేము అసెంబ్లీ గేటు దాటనీయం, తొక్కనీయం అలాంటివి చేసి రాలి. ఏదైనా సరే దైవ నిర్ణయం. అది పవన్ కళ్యాణ్ ఈరోజు తను ఎమ్మెల్యే గెలిచిండు, కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు డెవలప్మెంట్ చెందాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే మనకు సరైన దారి ఉండదు, అంతా గోతులు ఉంటాయి, రోడ్లు సరిగా ఉండవు, కరెంటు ఉండదు. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. కానీ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి పరిపాలన ఎక్కువ అరాచకాలు జరుగుతున్నాయి అన్నారు. అది నిజమేనా? అరాచకం అంటే గతంలో జరిగింది, ఇప్పుడు అంతగా లేదు. అట్లా అనుకుంటే మళ్ళీ పోసాని కృష్ణమురళి గారిని ఇంకా ఒక 6 నెలలు జైల్లో పెట్టచ్చు కదా, ఇంకో అతను కూడా అరెస్ట్ చేసి కదా, తనకు కూడా బెయిల్ వచ్చింది కదా. అట్లా ఏముండదు. నా రాజకీయంలో ఒకటి వాళ్ళకి శేష వాతావరణం ఉంటుంది. వాళ్ళు అరెస్ట్ చేసినా వీళ్ళు అరెస్ట్ చేసినా వాళ్ళు శేష వాతావరణంలో ఉంటారు. వాళ్ళకేమన్నా సామాన్య మానవులు కూడా క్లాస్ అయితే వాళ్ళకు ఉండదు. వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకు ఒక ఫ్యాన్ ఉంటుంది, వాళ్ళకంటూ వసూళ్ళు ఉంటాయి. అదే సామాన్య మానవులు ఏదైనా చేస్తే వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కాబట్టి సెలబ్రిటీకి వాళ్ళకు అన్ని వసూళ్ళు ఉంటాయి, ఇలాంటి డౌట్ లేదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అంత పవన్ కళ్యాణ్ మీద ఏదో రకరకాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే ఆయన రెండు సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు. కానీ అది కాదు. వాళ్ళు ఏంటంటే తను అన్నాడు, ఓకే, తను అనుభవించడం వచ్చి బయటకు వచ్చిండు, అలా ఉంటుంది అంతే. రాజకీయంలో ఎలాంటి ఏముంటాయి, రాజకీయంలో స్వేచ్ఛ వాతావరణం ఉంటుంది. ఫ్యూచర్లో జగన్ కూడా వస్తే కూడా వీళ్ళు అరెస్ట్ అయినా అదే ఉంటుంది, ఇంకేం మాత్రం ఉండదు. వీళ్ళున్నా అదే ఉంటుంది, ఇంకేం ఉండదు. వాళ్ళ పెద్దగా ఏం టార్చర్ ఏమి ఉండదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అన్న ఒకటి, పవన్ అన్న సినిమాలు చేసుకుంటే ₹1 కోట్ల రూపాయలు వస్తాయి నా సినిమాలు చేసుకుంటే. బట్ ఏంటంటే తను వాళ్ళన్న పార్టీ పెట్టినప్పుడు తను యువత అధ్యక్షుడు ఉన్నాడు, ప్రజల కష్టాలు దగ్గర చూసిండు. తను ఏంటంటే ఒకవేళ కోరుకుని నేను కూడా ప్రజల సమక్షంలో ఉండాలి, ప్రజల చేతులు ఇవ్వాలని కోరుకున్నాడు. బట్ తను ఒక్క సీటు గెలిచి 2 సీట్లు ఓడిపోయినా తను జంగకుండా మరి 11 సంవత్సరాలు పోరాటం చేసి ఈరోజు 2 ఎంపీ సీట్లు 21 ఎమ్మెల్యే సీట్లు డైరెక్ట్ గెలిచిండు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తానని నేను కోరుకుంటా, తప్పకుండా చేస్తానని నేను నెరవేర్స్తానని నేను కోరుకుంటాను.